హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసైతే ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? బిర్యానీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో, మేమైతే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సో, ఆ ఆంటీ చేసిన ప్రాసెస్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను. సో, ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే పుదీనా అయితే కట్ చేస్తుంది. సో, అది కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం ఎక్కువ కలర్ వస్తే బావుంటది. సో, మంచిగా ఇలా మంచిగా వేపుకోవాలి. ఆయిల్‌లో. అదే ఆయిల్ మనం తీసుకెళ్ళి చికెన్‌లో వేసేయాలనమాట. సో, ఫస్ట్ అయితే ఆంటీ ఒక టిప్ అయితే చెప్పింది. సో, మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా! అదేసుకొని చికెన్‌లో కడుక్కుంటే చికెన్ స్మెల్ అయితే పోతదంట. సో, అందుకు మేము కడుక్కున్నాం అలానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పేస్ట్. నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు ఇంకా ఇవన్నీ మసాలాస్ ఉంటాయి గదా! అవన్నీ గ్రైండ్ చేసేస్తే బావుంటదంట టేస్ట్. సో, ఆ ఆంటీ కూడా ముస్లిం ఆంటీని కనుక్కొని ఈ బిర్యానీ అయితే చేసింది. సో, ఇది ముస్లిం స్టైల్ బిర్యానీ అనమాట. సో, మనం అన్ని స్పైసెస్ అనేది ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం తక్కువనే ఏసింది ఆంటీ బికాజ్ సమ్మర్ కదా! అందుకు. సో, మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే సౌండ్ అయితే చాలా తక్కువొచ్చిందండి ఈ మిక్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా! అదే ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం మంచిగా. మళ్ళీ ఆయిల్ ఏమి అవసరం లేదు. సో, ఇది 70% కుక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం రైస్ నార్మల్‌గా అన్ని స్పైసెస్ ఏసుకొని, పుదీనా ఇవన్నీ వేసుకొని, కొంచెం ఆయిల్ ఏసుకొని బాస్మతి రైస్ అయితే కుక్ కావాలి 70%. సో, 70% కుక్ అయినంక అందులో వేసుకొని అన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని, ఇంకా ఇలా పసుపు, వాటర్ చల్లేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. ఒక 35 మినిట్స్ అలా వదిలేయండి. దమ్ పట్టండి. సో, సూపర్‌గా వస్తది. నెక్స్ట్ అయితే బిర్యానీ చేస్తుంటే అరోమా వస్తది గదా! అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎందుకంటే నెయ్యి గూడా ఏస్తారు కదా! సూపర్‌గా స్మెల్ అయితే వచ్చింది. సో, ఆంటీ అయితే పాలు, పసుపులో కలిపి ఆ వాటర్ అయితే చల్లి చూస్తున్నారు గదా! సూపర్‌గా ఉంది బిర్యానీ చూడ్డానికి కూడా. తింటే కూడా చాలా బావుంది. సో, మేమైతే ఆంటీకైతే ఎన్నో సార్లు చెప్పాము. అంత బావుంది బిర్యానీ. చాలా బావుంది టేస్ట్ అయితే. మాకు చాలా బాగా నచ్చింది. సో, చూస్తున్నారు గదా! మా మమ్మీ గూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. అంత బాగా నచ్చింది. మా మమ్మీ చేసిన కార్న్ రైస్ ఇది. మా మమ్మీ కార్న్ రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేసింది. నేనైతే కేఎఫ్‌సీ చేశా. ఆంటీ ఏమో బిర్యానీ చేసింది. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఫుడ్‌నైతే బాగా ఎంజాయ్ చేశాము. మా మమ్మీ నేనైతే స్పెషల్‌గా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. బికాజ్ మేము బిర్యానీ టేస్ట్ చేసుకోవడం అండ్ తినడం కూడా చాలా రేర్. సో, ఆంటీ చేసిన బిర్యానీ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చెప్పండి ఎలా చేసిందో ఆంటీ. అంతేనండి. బాయ్.